యోబు గ్రంథము 17వ అధ్యాయము. నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను. సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరి ఉన్నారు. వారు పుట్టించు వివాదములు నా కన్నులకెదురుగానున్నవి. ఏర్పాటు చేయుము, దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము. మరి ఎవడు నా నిమిత్తము పూటపడును? నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగు చేసితివి, కావున నీవు వారిని హెచ్చింపవు. ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కనులు క్షీణించును. ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి ఉన్నాడు. నలుగురు నా ముఖము మీద ఉమ్మివేయుదురు. నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయెను. నా అవయవములన్నీ నీడవలే ఆయను. యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు. నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు. నిరపరాధులు అంతకంతకు బలమునొందుదురు. మీరందరూ నా యుద్ధకు రండి, మరలా దయచేయుడి. మీలో జ్ఞానవంతుడొక్కడైనను నాకు కనబడుడు. నా దినములు గతించెను, నా యోచన నిరర్థకమాయెను, నా హృదయ వాంఛ భంగమాయెను. రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇట్లు అను ఆశయే. చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితోను, నీవు నాకు తల్లివని చెల్లెలవని పొరుగుతోనూ నేను మనవి చేయుచున్నాను. నాకు నిరీక్షణ ఆధారమేది? నా నిరీక్షణ ఎవనికి కనబడును? ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ముల యొద్దకు దిగుచున్నది. 18వ అధ్యాయము. అప్పుడు షూహీయుడైన బిల్హదు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను: మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేపు వెదుకుదురు? మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాట్లాడెదము. మీ దృష్టికి మృగములుగాను మూఢులుగాను మేమెంచబడుటయేలా? కోపము చేత నిన్ను నువ్వు చీల్చుకొనువాడా, నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా? భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. వారి గుడారములలో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును, వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. వారు నారుగుల మీద నడుచువారు, తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును. బోను వారి మడిమను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును. వారికి చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయును. భయములు వారిని వెంటాడి తరుమును, వారి బలము క్షీణించిపోవును. వారిని కూల్చుటకు ఆపద కాచియుండును, అది వారి దేహ అవయవములను భక్షించును. మరణ జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును. వారి ఆశ్రయమైన వారి గుడారముల నుండి పెరికివేయబడుదురు. వారు భీకరుడు రాజునొద్దకు కొనిపోబడుదురు. వారికి అన్యులైన వారు వారి గుడారములలో నివాసము చేయుదురు. వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడును. క్రింద వారి వేళ్ళు ఎండిపోవును, పైన వారి కొమ్మలు నరకబడును. భూమి మీద ఎవరునూ వారిని జ్ఞాపకము చేసుకొనరు. మైదానమందు ఎక్కడనూ వారిని ఎరుగిన వారు ఉండరు. జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు, భూలోకములో నుండి వారిని తరుముదురు. వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు. వారు నివసించిన స్థలములో తప్పించుకొనిన వాడు ఒకడైనను ఉండడు. తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయముందుదురు. పూర్వముండిన వారు దానిని చూచి దిగులు పడుదురు. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును. దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిదే. 19వ అధ్యాయము. అంతట యోబు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను: ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు? ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగగొట్టుదురు? 10 మారులు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును గదా. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా? నా నేరము నా మీద మీరు మోపుదురా? అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు తన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరు తెలుసుకొనుడి. నా మీద బలాత్కారము జరుగుతున్నదని నేను మొరపెట్టుచున్నాను గాని నా మొర అంగీకరింపబడదు.
సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచెవేసి ఉన్నాడు. నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు. తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. నలుదిశలు ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెళ్లగించెను. ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను. నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. ఆయన సైనికులు ఏకముగా కూడివచ్చిరి. వారు నా మీద ముట్టడి దిబ్బలు వేసిరి. నా గుడారము చుట్టూ దిగిరి. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. నా నెలవరులను నాకు కేవలము అన్యులైరి. నా బంధువులు నా యుద్ధకు రాకయున్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. నా ఇంటి దాసదాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాని పిలవగా వాడేమీ పలకకుండానున్నాడు. నేను వాని బతిమాలవలసి వచ్చెను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి. దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలిపడుడి. నా స్నేహితులారా, నా మీద జాలిపడుడి. నా శరీర మాంసము పోవుట చాలను కొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు? నా మాటలు వ్రాయబడవలనని నేనెంత కోరుచున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరంద్రియములు కృషించియున్నవి. జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకుని మేము వానిని ఎట్లు తరిమెదమో అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి. తీర్పు కలుగునని మీరు తెలుసుకొనున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. 20వ అధ్యాయము. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను. అలాగున నీవు చెప్పినందుకు నా యందలి అతరత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచి ఉన్నది. నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచి ఉన్నది. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రముండును. ఆది నుండి నరులు భూమి మీద సంచరించబడిన కాలము మొదలుకొని ఇలాగు జరుగుచున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలెత్తినను, తమ మలము నశించు రీతిగా వారెన్నటికి నుండకుండా నశించుదురు. వారిని చూచిన వారు వారేమైరని అడుగుదురు. కల ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు. వారి స్థలమున వారు మరి ఎప్పుడునూ కనబడరు. వారి సంతతి వారు దరిద్రుల దయను వెదకెదరు. వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును. వారి ఎముకలలో యవన బలము నిండియుండును గాని అదియు వారితో కూడా మంటిలో పండుకొనును. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను. వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి. దాన్ని పోనీయక భద్రము చేసుకొనిరి, నోట దానిని ఉంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును. అది వారి లోపట నాగుపాముల విషమగును. వారు ధనమును మృంగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు. నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషముండదు. వారు బీదలను ముంచి విడిచిపెట్టువారు. వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తి చెయ్యరు. వారు ఎడతెగక ఆశించిన వారు
తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. వారు మృంగివేయనిది ఒకటియూ లేదు గనుక వారి క్షేమస్థితి నిలువదు. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు. దురవస్థలో నుండి వారందరి చెయ్యి వారి మీదకి వచ్చును. వారు కడుపు నింపుకొని ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును. వారు తినుచుండగా దాని కురిపించును. ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహముల గుండా బాణములను పోవిడుచును. అది దేహమును చీల్చి వారి శరీరములో నుండి వచ్చును. అది బయట తీయగా వారి శరీరములో నుండి పైత్యపు తిత్తి వచ్చును. మరణ భయము వారి మీదకి వచ్చును. వారి ధననిధులు అంధకార పూర్ణములగును. ఊదనక్కరలేని అగ్ని వారిని మృంగివేయును. వారి గుడారములలో మిగిలిన దానిని అది కాల్చివేయును. ఆకాశము వారి దోషమును బయలుపరచును. భూమి వారి మీదకి లేచును. వారి ఇంటికి వచ్చిన అర్జన కనబడకపోవును. దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగ్యము. దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే.